హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ అయినా ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తున్నానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకుని కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురానుందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4Z మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. టాప్ ఎండ్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2021 7 నెల బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్ పోర్షన్ అవుతుందండి. ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది. వెహికల్ కంపెనీ ఫిటెడ్ అలైస్ వస్తాయండి, డైమండ్ కట్ అలైస్ వస్తాయి. అవి తీసేసి కస్టమర్ ఫ్యాన్సీ అలైవెన్స్ అయితే ఇప్పించుకోవడం జరిగింది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తానండి. చూడండి, చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగా చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి. చూసుకోవచ్చండి, ఇంజన్ సీల్డ్ ఉంది. ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. బండి యొక్క ఇంజన్ నెంబర్ కస్టమర్ కూడా చూపిస్తున్నారండి. మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. బానెట్కి ఇంతవరకు స్పానర్ పెట్టలేదు. బానెట్ యొక్క సీల్డ్ తీసుకున్నా కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు, బానెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బానెట్ ఉంది. కంపెనీ స్టిక్కర్స్ అవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు, ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి, చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. కస్టమర్ ఫ్యాన్సీ ఎలా వెళ్తే తెప్పించడం జరిగింది. చూసుకోవచ్చు, ఫ్యాన్సీ ఎలా వెళ్తే తెప్పించడం ఉంది. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి. వెహికల్కి కీలెస్ ఎంటర్ అయితే ఉంటుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ అవుతున్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఇక్కడ చిన్న రాయి పడడం వల్ల క్రాక్ అయితే ఇచ్చిందండి. ఈ గ్లాస్ అనేది మాకు చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు. ఇది కూడా కంపెనీ గ్లాస్ ఏనండి, కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే కానీ క్రాక్ అయితే ఇచ్చింది. 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. ఆటో ఫోల్డ్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయండి. కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్స్ ఉంటాయి. బకెట్కి సీట్ కవర్స్ అయితే ఉంటాయండి. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. చూసుకోవచ్చు, స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 23,966 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు. ఫ్రంట్ గ్లాస్ అయితే కూడా క్రాక్ ఇచ్చిందండి. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కూడా కనబడుతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. వెహికల్ చాలా నీట్గా అవుతుంది. సేఫ్టీ విషయానికి వస్తే 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. డ్రైవర్ సైడ్ ఒకటి, 4 డ్రైవర్ సైడ్ ఒకటి, పిల్లర్స్లో పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ స్టీరింగ్ కింద మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. కంపెనీ ఫిటెడ్ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటే కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇంటే కూడా చాలా నీట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి. చూసుకోవచ్చు, అంబియన్ లైట్స్ ఉంటుంది. సీలింగ్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పోర్షన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లైన్స్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ లుక్ కూడా టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4Z మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. చూసిందండి, బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి. డిక్కీకి ఇంతవరకు స్పాండర్ అయితే చెప్పలేదు. చూసుకోవచ్చు, డిక్కీ యొక్క సీల్ తీసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి. చూసుకోవచ్చు, స్టెప్ని టైర్ చూసుకోవచ్చండి.
స్టెబిలైజర్ కూడా ఒక 60% స్టెబిలైజర్ అవుతుందండి. వెహికల్ లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది. టైర్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఓయా ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2021 7 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందంటే అది చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా షోరూమ్ చూసిన గ్లాస్ అయితే ఉంది, చేంజ్ చేసి అయితే ఇస్తారు. వెహికల్ కి ఇన్సూరెన్స్ అయితే లేదండి. ఇన్సూరెన్స్ రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ అయితే ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. వెహికల్ కి ఇన్సూరెన్స్ ఎవరైతే వెహికల్ ఉంటారో వాళ్ళైతే ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. వెహికల్స్ అలైవిల్స్ అయితే వస్తాయి, కానీ కస్టమర్ ఆ అలైవిల్స్ తీసేసి ఎక్స్ట్రా ఫ్యాన్సీ అలైవిల్స్ అయితే వేయించడం జరిగిందండి. ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 17,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 17,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.